నేను నా జీవితంలో ఎన్నో సంపాదించాను, కానీ అవేమి నాకు ఆనందాన్ని ఇవ్వలేదు అంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత డబ్బు ఒక మనిషిలో మిగిల్చే వాయిడ్, శూన్యం. అదే వాట్ నెక్స్ట్ అంటే వారి జీవితంలో ఇంకేమీ లేదు. మనీ నీ జీవితంలో ఒక విగ్రహం అయిపోయిందా? స్టెఫను సవాలు చేసి అక్కడ ఉన్న వాళ్ళని, మీ చేతులతో చేసుకున్న వాటిని మీరు ఆరాధించడం మాత్రమే కాకుండా వాటి ఎంత ఉల్లసిస్తున్నారు. మోడర్న్ డే ఐడల్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అండ్ మనీ అండ్ మెటీరియలిజం. సమ్ పీపుల్ దే వర్షిప్ టెక్నాలజీ, దే వర్షిప్ సోషల్ మీడియా. They are so good at maintaining many accounts in social media, and they say it's all about success. We need technology, we need social media, but they shouldn't become an idol to us. మనకి టెక్నాలజీ అవసరమే. ఈ రోజున ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే బోల్డంత టెక్నాలజీ ఇక్కడ మనం వాడుతున్నాం. మంచి విషయాల కోసం టెక్నాలజీ వాడడం తప్పే. ఇంకా చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు సినిమాలు చూడొచ్చా అండి, సీరియల్స్ చూడొచ్చా అండి, బిగ్ బాస్ చూడొచ్చా అండి, జబర్దస్త్ చూడొచ్చా అండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు చూసే విషయాల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, టెక్నాలజీ చాలా విషయాల్ని ముందు తీసుకొస్తుంది, గుడ్ అండ్ బ్యాడ్. వాటిల్లో నువ్వు ఏం కోరుతున్నావు లేదా ఏం చూస్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మన ఇంట్లో ఒక షార్ప్ నైఫ్ ఉండడం తప్పేం కాదు, కానీ దాంతో ఏం కోస్తున్నావు అనేదే ప్రశ్న. ఉల్లిపాయలు కోసుకో తప్పేం లేదు, కూరగాయలు కోయి తప్పేం లేదు, కానీ మీ పిల్లడు పేకకు వస్తానంటే అవుతుందా? చచ్చిపోతాడు కదా. టెక్నాలజీ కూడా అలాంటిదే, సోషల్ మీడియా కూడా అలాంటిదే. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ గుడ్, దట్ ఈస్ గుడ్. లేదా నీ జీవితాన్ని పతనం చేయడానికి వాడుతున్నావు అంటే చాలా జాగ్రత్త. సో ఈ రోజున టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనుషుల యొక్క జీవితాల్లో పాపం చాలా ఈజీగా ఎంటర్ అయిపోయింది. ఇదివరకు చూడడానికి ఎంతో దూరం ప్రయాసపడి ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన దృశ్యాలు ఈ రోజున మొబైల్ ఫోన్లో చాలా ఈజీగా కనబడిపోతున్నాయి.